వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. గురువారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యలు సులువుగా పరిష్కరించేందుకు వీలుగా నూతన భూభారతి చట్టం రూపొందించబడిందని తెలిపారు. ఈ సమావేశంలో భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ పుష్పలత, మండల ప్రత్యేక అధికారి అంజీ ప్రసాద్, రైతులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో కొంతమంది రైతులు ఉన్నారు, ఆ కమిటీలో కొంతమంది రెవెన్యూ రిటైర్డ్ అధికారులు ఉన్నారు, ఆ కమిటీలో కొంతమంది ల్యాండ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఒక ప్రాపర్గా భూభారతి కమిటీ ఏర్పాటు చేసి వేరే భారతదేశంలో వేరే రాష్ట్రంలో కూడా ఇదే భూమి ఉంటుంది, ఇదే భూమి సమస్య ఉంటుంది, ఇదే రైతు ఉంటారు, వాళ్ళ దగ్గర ఎందుకు ఇంత పెద్దగా ఇష్యూ లేదు, మన దగ్గర ఎందుకు ఉంది అది తెలుసుకోవడానికి ఇది కమిటీకి కూడా వేరే రాష్ట్రం భూమి పిటిషన్స్ లో మనకి 70% వరకు ల్యాండ్ పిటిషన్స్ వస్తుంది. వేరే కూడా పిటిషన్స్ ఉంటుంది, కానీ ఓన్లీ 30% వరకే మీ పెన్షన్స్ కావచ్చు, మీ వృద్ధ పెన్షన్స్ ఉండొచ్చు, మీ రేషన్ కార్డు ఉండొచ్చు, లేకపోతే ఇతరులో ఉండొచ్చు. కానీ నిర్మల్ జిల్లాలో లేకపోతే ఇంకా అన్ని జిల్లాలో కూడా దాదాపు 70% ల్యాండ్ సమస్యకి పిటిషన్స్ ఉంటేనే మన అర్థం ఏం చేసుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ విషయంలో చాలా ఇష్యూస్ పెరిగింది. అవునా కాదు? అందరూ ఒకసారి చేతి ఇవ్వండి, లేకపోతే నాకు తెలియదు. సో ఏమైంది అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఏదైనా మన సొల్యూషన్ ఇవ్వాలి. ఉన్న దాన్ని యాక్ట్ కంపేర్ చేసి మన యాక్ట్ లో ఏమేమి లోపు ఉంది, ఏమేమి యాడ్ చేస్తే మన రైతుకి ఈజీ అవుతుంది, ఆ ఆలోచనతోటి ఈరోజు మనం ఉన్న ప్రభుత్వం ఒక మంచిగా మనసుతోటి మీ అందరి ముందు భూభారతి యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ లో ముఖ్యమైన కొన్ని అంశాలు మీకు చెప్తాము. నా ముందు ఆల్రెడీ నా జేసీ గారు కొన్ని అంశం కవర్ చేశారు, నా తహసీల్దార్ గారు పెద్దగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి సెక్షన్స్ చదివి మీకు చెప్పిన ఉంటారు. కానీ సులభంగా భాషలో నేను కొన్ని మీకు ఇంపార్టెంట్ కీలకమైన అంశం చెప్తాను. ఫస్ట్, మీ అందరూ నాకు ఒక ఆన్సర్ ఇవ్వాలి. మన జాయింట్ కలెక్టర్ పేరు ఏంటి? ఐడియా ఉందా?